కుల భేదాలు, మత భేదాలు, మనుషుల యొక్క వంటి పనుల నిమిత్తము బిడ్డలు బయటికి వెళ్తున్నారో అయ్యా వారందరినీ మీరు కాచి ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలాన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాం. మా యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ తరఫున మేము ప్రతినిత్యము కూడా ఎవరైతే ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారో వారందరి గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, చాలాసార్లు మనుష్యులు కొంతమంది స్పెసిఫిక్గా తాము అపవిత్ర పడిపోయాము అని అనుకుంటారు. అపవిత్రత అనేది బాహ్యమైనది. ఏదైనా వస్తువు ముట్టుకుంటే వస్తుంది, ఎవరి గృహంలోనైనా మంచినీళ్ళు తాగితే వస్తుంది, ఎవరి ఇంటిలోనైనా ప్రవేశించినప్పుడు లేదా ఒక అల్పమైన వ్యక్తి మన గృహంలో ప్రవేశించినప్పుడు అపవిత్రత అనేది వస్తుంది అని అనుకుంటారు ఈ లోకం. కానీ వాక్యం అది చెప్పట్లేదు. ఈ ఉదయకాలాన దేవుడు మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతున్నారు. ఒకసారి వాక్య భాగం మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. మార్క్ చాప్టర్ 7 verse 23. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్న విషయం ఏంటంటే, ఈ అపవిత్రమైనవన్నీ లోపల నుండి బయటకు వస్తాయట, బయట నుంచి లోపలికి వెళ్ళవు. ఈ రోజున మన మధ్య అనేక మంది కుల భేదాలు, మత భేదాలు, మనుషుల యొక్క వస్త్రధారణను బట్టి వారు అపవిత్ర పడిపోతున్నారు అని అనుకుంటున్నారు. ఒక తక్కువ కులస్తుడు ఇంకొక ఎక్కువ కులస్తును ముట్టుకుంటే ఆయన వెళ్ళి ఒక 10 సార్లు స్నానం చేసేదాకా ఆయనకి ఏమవ్వదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆయన అపవిత్రుడని ఫీల్ అయిపోతాడు. ఒక వస్తువుని మనం తాగినప్పుడు మనం అపవిత్ర పడతాము అని అనుకుంటారు. ఏదన్నా మనము చూడకూడనిది చూసినప్పుడు అపవిత్రపడినాము అని అనుకుంటారు ఈ లోక మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన నువ్వు చూస్తున్నా, లేదా నువ్వు తాకుతున్నా, నువ్వు మాట్లాడుతున్నా, ఏదైతే నువ్వు తింటున్నా తాగుతున్నా, దేని నిమిత్తం నువ్వు అపవిత్ర పడవు. మరి అలాంటి మనుషులు అపవిత్ర పడతారు, డిఫైల్ అవుతారు అంటే లోపల నుంచి, మనలో నుంచి ఏదైతే బయటకు వస్తాయో దాని పైన వచనంలో చాలా క్లియర్గా వాటిని గురించి వివరించారు. అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయట, అపవిత్రపరుస్తాయి. మన మాటలు, మన చేష్టలు, మన కనుచూపు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అందుకే ఈరోజు మనము స్పెసిఫిక్గా మంచిగా సమాధానంగా ఎటువంటి అపవిత్రత లేకుండా జీవించాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కంట్రోల్. ఎలా కంట్రోల్ చేయగలం అంటే కేవలం దేవుని మాటలను బట్టి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఈరోజు ఎవరో ఏదో అన్నారని మీరు అపవిత్ర పడలేదండి. కొంతమంది అనుండొచ్చు, తక్కువ కులం వాళ్ళు, మీ వల్ల మేము అపవిత్ర పడుతున్నామని. లేదా మీరే అనుకుండొచ్చు, ఈ పని చేశాను నేను అపవిత్రుడిని అయిపోయానండి. కానీ నువ్వు అపవిత్రుడివి కాలేదు. అపవిత్రురాలివి బాహ్య సంబంధమైన వాటి వలన నువ్వు కాలేదు. కేవలం లోపల నుంచి వచ్చే, మనిషి లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. కనుక ఆ లోపల నుంచి వచ్చే వాటి విషయం అందు జాగ్రత్త కలిగి మనం జీవించాలి. లేదంటే నిజంగానే అపవిత్రులు అయిపోతాం. నిజంగానే దేవుణ్ణి చూడని వారిగా, దేవుడు అంటే దృష్టించని వారిగా, ఈ లోక సంబంధులుగా మనం మారిపోతుంటాం. కాబట్టి కుల భేదాలు మనకి లేవు, మత భేదాలు మనకి లేవు. ఎవరంటే ఎవరికి తక్కువ కాదు, అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కనుక మనం ఎవరం కూడా అపవిత్ర పడము. మనం అంతవరకు తెచ్చుకోం. మనం జాగ్రత్త కలిగే ఉంటాం, వాక్యంలోనే జీవిస్తాం. కనుక ఈ లోక సంబంధమైనవి మనం ఏది కూడా అపవిత్ర పరచదని విశ్వాసంతో ఈరోజు జీవించుతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నాం కనుక ప్రార్థనలో చివరి వరకు ఏకీభవించండి. ఎంతో ప్రయాసపడి
చేస్తున్న ఈ యొక్క వీడియోస్ మీ యొక్క సహకారం కావాలి. ఫార్వర్డ్ చేయండి, సెండ్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే, బ్లెస్డ్ డే. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్యం వినడమే కాదు, విన్నదాని ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను మనం పొందుకుని వారంగా ఉంటాము. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాము. మరి ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, యుగ యుగములకు సజీవుడైన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఈ యొక్క ఉదయకాల సమయములో మమ్మల్ని క్షేమకరంగా తండ్రి మరి ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఏ ఆపద, ఎటువంటి హాని మా పైకి రాకుండా మీ యొక్క కాపుదలలో నిత్యము మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. వారి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చండి. వారి యొక్క అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. వారి దుఃఖకరమైన పరిస్థితులను ఆనందముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో అయ్యా, వారిని మీరు బలపరచండి. శక్తిహీనులుగా ఉన్నారో మీ యొక్క శక్తిని వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవును నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారో అయ్యా, మీ యొక్క తండ్రి బలాన్ని వారికి దయచేయండి. మీ శక్తి చేత వారిని నింపండి నా ప్రభా. అనారోగ్య సమస్యల నిమిత్తము బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ మరణకరమైనటువంటి రోగము నుండి, ఆ వ్యాధి బాధల నుండి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విడుదలను దయచేయండి నా ప్రభా. ఆ షుగర్ నుండి, బీపీ నుండి ప్రభా, మరి థైరాయిడ్ సమస్య నుండి, పీసీఓడి ప్రాబ్లం నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పి నుండి, మెడ నరాల నొప్పుల నుండి, అదే విధంగా చెస్ట్ పెయిన్ నుండి ప్రభా, మరి ఛాతి నొప్పి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, గుండె సంబంధిత వ్యాధుల నుండి విడుదల దయచేయండి. క్యాన్సర్ కణాన్ని యేసు నామములో లయపరచండి అయా. మరి తండ్రి అయా, ఊపిరితిత్తుల సమస్య నుండి విడుదల దయచేయండి. కిడ్నీ ప్రాబ్లం నుండి విడుదల దయచేయండి ప్రభా అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా నడుము నొప్పితో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి అయ్యా. కాల నొప్పులతో బాధపడుతున్న బిడ్డలను మీరు తాకండి నా ప్రభా. అరికాల నొప్పుల నుండి విడుదల దయచేయండి అయ్యా. అయా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నా ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయా. మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో స్వస్థత ఉంది నా ప్రభా. నమ్ముచున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు కదా ప్రభా. బిడ్డల నిమిత్తము, వారి ఆరోగ్యము నిమిత్తము అడుగుచున్నాము నా తండ్రి. మీరే సహాయం చేయండి. మా విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించండి. బిడ్డలకు ఇప్పుడు వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి నా తండ్రి. సంతానము లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. ఎంతో మంది చేత హీనపరచబడిన వారు, ఎంతో మంది చేత అవమానింపబడుతున్న వారు ఉన్నారు నా ప్రభా. హేళన చేయబడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. వారిని మీరు తాకమని వేడుకుంటున్నాము తండ్రి అయా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. మీ కనుదృష్టి బిడ్డల పైన ఉంచి వారి ప్రభా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి వారికి కావలసిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఆ నొప్పి తట్టుకునేటట్టుగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నీ చిత్తమైతే బిడ్డలకు నార్మల్ డెలివరీని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి బిజినెస్ లో నష్టపోయిన స్థితిలో ఉన్నారో అయా, అమౌంట్ ఇచ్చి చిక్కుబడిన స్థితిలో ఉన్నారో, ఆ అమౌంట్ రాక తండ్రి ఎందరైతే బిడ్డలు అయా బాధపడుతున్నారో ప్రభా, అమౌంట్ కొరకు ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి సహాయము చేయండి ప్రభా. ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వారి హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం. లోన్స్ విషయంలో మీ కృప చూపించండి
నడిపించండి, సహాయం చేయండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి దేశాన్ని, అధికారులు మీ చేతికి అప్పగిస్తున్నాం. దైవజనులందరినీ దీవించండి, కాచి కాపాడండి. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పనుల నిమిత్తము బిడ్డలు బయటికి వెళ్తున్నారో అయ్యా, వారందరినీ మీరు కాచి కాపాడండి. హాస్పిటల్కి వెళ్ళేవారు, ఇంటర్వ్యూలకి వెళ్ళేవారు, మరి తండ్రి కోర్టుల చుట్టూ తిరిగేవారు, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగేవారు, మరి తండ్రి ఆపరేషన్ కి సిద్ధపడేవారు, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. అధికారుల యొద్దకు వెళ్ళేవారు, ఏ పని నిమిత్తం వారు వెళ్తున్నా, ఏ పనిలో వారు ఉన్న ప్రభా, మీరే వారికి విజయాన్ని దయచేయండి. మీరే జ్ఞానం ఇచ్చి వారితో వారు మాట్లాడినట్లుగా సహాయం చేయమని తండ్రి, మీరే వారి పట్ల కార్యాన్ని జరిగిస్తురమ్మని వేడుకుంటూ అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ ప్రార్థనను నజరేయుడని యేసుక్రీస్తు వారి నామంలో మీకే సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.